హలో, నేను మీ డాక్టర్ కిషోర్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్, రాజమహేంద్రవరం. మనకి తరచూ పేషెంట్స్ ఓపీడీకి తల తిరుగుతుంది అని వస్తారు. ఈ కండిషన్ ని మనం మెడికల్ టర్మ్స్ లో వర్టిగో అంటాం. వీళ్ళు చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతుందని గానీ లేదో వీళ్ళు తల గుండ్రంగా తిరుగుతుందని గానీ చెప్తూ ఉంటారు. సాధారణంగా మన ఈక్విలిబ్రియం అంటే మనం బాడీ బ్యాలెన్స్ అనేది చెవిలో వెస్టిబులర్ ఆపరేటస్ అనేది ఉంటుంది. అది ఇక్కడి నుంచి సెన్సేషన్స్ బ్రెయిన్ కి తీసుకెళ్లే నర్వ్స్ అండ్ చిన్న మెదడు అండ్ బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్ చేస్తుంది. దీన్ని బట్టి మనం కూర్చొని ఉన్నామా, నుంచొని ఉన్నామా, పడుకొని ఉన్నామా అనేది బ్రెయిన్ కి సిగ్నల్స్, ఇన్పుట్స్ కాన్స్టెంట్ గా వెళ్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ లో ఎక్కడన్నా సరే డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మనకి ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. అంటే మన పొజిషన్ ఏంటి అనేది బ్రెయిన్ కి ఇన్పుట్ ఆర్ సిగ్నల్స్ వెళ్ళదు. దీని వల్ల మనం తల తిరుగుతుంది లేదా చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. వర్టిగో కారణాలు బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. సింపుల్ గా పొజిషనల్ వర్టిగో అనేది సివియర్ మైగ్రేన్, సివియర్ సెర్వైకల్ స్పాండిలైటిస్, చెవికి సంబంధించిన మినియర్స్ డిసీజ్ అనే కండిషన్, అలాగే చిన్న మెదడు గాని బ్రెయిన్ స్టెమ్ లో కొండే ఇన్ఫార్క్ట్ ఆర్ రక్త ప్రసరణ తగ్గినప్పుడు గాని, బ్రెయిన్ లో కొన్ని రకాల కణుతులు ఉన్నప్పుడు గాని మనం దీన్ని చూస్తాం. ఈ వర్టిగో అనేది సెంట్రల్ ఆర్ పెరిఫరల్. ఇందాక మనం చెప్పుకున్నట్టు పెరిఫరల్ అంటే ఈ వెస్టిబులర్ సిస్టమ్, చెవులో ఉండే వెస్టిబులర్, ఇన్నర్ ఇయర్ లో ఉండే వెస్టిబులర్ సిస్టమ్ గానీ దాని నుంచి బ్రెయిన్ కి సప్లై చేసుకునే నర్వ్స్ లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పెరిఫెరల్ వర్టిగో అంటారు. పెరిఫెరల్ వర్టిగో అనేది యూజువల్ గా షార్ట్ డ్యూరేషన్ లో ఉంటుంది, మనకి ఈజీగా రిజాల్వ్ అయ్యే అవకాశాలు. రెండోది సెంట్రల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో అనేది బ్రెయిన్ స్టెమ్ గానీ చిన్న మెదడు సెరిబెల్లం లో గానీ ఉండే కారణాలతో చూస్తుంది. ఇది లాంగర్ డ్యూరేషన్ లో ఉంటుంది, ఇతర బ్రెయిన్ సంబంధించిన లక్షణాలతో కూడి ఉంటుంది. ఇది రిజాల్వ్ అవ్వడం కూడా కొంచెం కష్టం. పెరిఫెరల్ వర్టిగోకి వచ్చేసి మనం జాగ్రత్తగా వేరే పరీక్షలు చేసుకొని నిర్ధారించుకొని దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్, పొజిషనల్ ఎక్సర్సైజెస్, వర్టిగో ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకుంటే, కాన్స్టెంట్ గా చేస్తే నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.